దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 30th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 1 Peter chapter 5 and verse 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తానే మిమ్మలను పూర్ణులుగా చేసి మిమ్మలను స్థిరపరిచి బలపరచును. 3 విషయాలు: పూర్ణులుగా చేసి, పర్ఫెక్ట్గా చేసి, మిమ్మల్ని స్థిరపరిచి, ఎస్టాబ్లిష్ చేసి, మిమ్మల్ని బలపరచును, మిమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదంతయు దేవుని మహిమార్థము జరుగుతుంది. దేవుని యొక్క కోరిక నీవు పూర్ణులుగా చేయబడాలని. Let me read this in English. But after ye have suffered a while, may the Lord of all grace, who hath called us into his eternal glory by Christ Jesus, make you perfect, establish, strengthen, settle you. Make you perfect, establish, strengthen, settle you. Hallelujah. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, God wants to make you perfect. All the imperfections he wants to remove in your life. నీ జీవితంలో అసంపూర్ణత అంతా కూడా తీసివేసి నిన్ను పూర్ణులుగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఏ లోపాలు, ఏ ల్యాక్ నీకున్నదో, ఏ ఇంపర్ఫెక్షన్ నీకున్నదో, కమ్ బోల్డ్లీ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ధైర్యముగా యేసు ప్రభు ఎదుటికి రా, దేవుని ఎద్దుకు రా. ఆయన నిన్ను సంపూర్ణులుగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన అవసరత. చాలామంది అనేక విషయాల్లో సంపూర్ణత లేని వారిగా ఉన్నాము. సంతోష విషయంలో, లేక కాన్ఫిడెన్స్ విషయంలో, ఉద్యోగం విషయంలో, ఆరోగ్యం విషయంలో, వ్యాపారం విషయంలో, డబ్బుల విషయంలో. ఈరోజు దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేయుచున్నాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు, మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు, సియోను కొండవలె ఉంటారు. నిత్యము నిలుచు. హీ విల్ ఎస్టాబ్లిష్ యు టు స్టాండ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుని చేత నువ్వు స్థిరపరచబడాలి, మనుషుల చేత కాదు. స్టాప్ దట్ ఫ్రమ్ టుడే. మనుషుల ద్వారా స్థిరపరచబడుట అనే విషయమును బ్యాక్ సీట్లో పెట్టు. దేవుని ద్వారా నువ్వు స్థిరపరచబడాలి. ఆ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు కూడా. నన్ను బలపరచువాని యందుయే నేను సమస్తము చెయ్యగలను. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వకృపా నిధియగు దేవుడు తన నిత్య మహిమ కొరకు ఈ విధంగా మీ జీవితంలో చేయాలని ఆయన కోరి ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు. మనము చేయవలసిందంతా ఒకటే, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. हिंदी में पढ़ेंगे। पहला पत्रुस, उसमें 5 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं। अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, जिसने तुम्हें मसीहा में अपनी अनंत महिमा के लिए बुलाया, तुम्हारे थोड़े देर तक दुख उठाने के बाद आप ही तुम्हारे सिद्ध और स्थिर और बलवंत करेगा। सिद्ध, स्थिर और बलवंत, ये 3 आशीर्वाद है। आपको सिद्ध करेगा। आप में बहुत से लोगों की जिंदगी में सिद्धता नहीं है, संपूर्णता नहीं है, कमियां हैं, लेकिन परमेश्वर का आशा है, परमेश्वर की आशा है कि आपको वो सिद्ध करे। लोग देख के वाव करके आपको कहे, सिद्ध करे। लोगों के सामने गवाही बनकर रखना चाहते हैं, आपको स्थिर करना चाहते हैं। आपके कमाई में, आपके जिंदगी में, आपके आत्मीय जीवन में, आपके प्रार्थना के जीवन में स्थिर करना चाहते हैं और आपको बलवंत करना चाहते हैं। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు
దేవుని ఎడల దేవుడు ఎందుకు మళ్ళీ పిలిచాడు? దీని కొరకే మళ్ళీ పిలిచాడు. మనలను పూర్ణులుగా చేసి, మనలను స్థిరపరిచి, మనలను బలపరుస్తున్నాడు. డోంట్ బి అఫ్రైడ్. దేవుని ద్వారా ఈ 3 నువ్వు పొందుకుంటే దీనికి విరోధముగా ఏమీ నిలవలేదు. విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము నిర్మూలం చేయబడతాది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిబిడలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించి బలపరిచి సంపూర్ణులుగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎస్టాబ్లిష్ చేసినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు దీచోరు, బిజినెస్ అంతలో మీ సహాయం దయచేయండి. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాయన, ఆ చదువులో వారిని పూర్ణులుగా చేయండి అయ్యా. చదువుల్లో వారిని స్థిరపరచండి అయ్యా. వారి చదువుల్లో వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిట్యం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.